హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. చరిత్రలో మనం చాచా నెహ్రూ గారి గురించి, ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి చాలా చదువుకున్నాం. కానీ ప్రతి కాయిన్ కి రెండో వైపు ఉన్నట్లే హిస్టరీలో కూడా కొన్ని డెసిషన్స్ ఉంటాయి. అవి మనం తీసుకొని ఉండకపోతే ఇవాళ మన ఇండియా సిచ్యువేషన్ వేరేలా ఉండేదని చాలా మంది ఎక్స్పర్ట్స్ అంటుంటారు. ఈ రోజు మనం జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన కొన్ని మేజర్ స్ట్రాటజిక్ బ్లండర్స్ గా కన్సిడర్ చేసే 7 షాకింగ్ డెసిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ వీటి ప్రభావం మన దేశం మీద ఎలా ఉందో చూద్దాం. మొదటిగా వచ్చేసి ఆర్టికల్ 370 ఇంకా కశ్మీర్ ఇష్యూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్స్ స్ట్రాంగ్ గా అపోజ్ చేసినా సరే నెహ్రూ గారు ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A ని ఇంప్లిమెంట్ చేశారు. దీని వల్ల కశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ వచ్చింది. దాని వల్ల ఇండియా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, టెర్రరిజం గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ది ద లాస్ ఆఫ్ గ్వాదర్ పోర్ట్. 1958 లో ఓమన్ సుల్తాన్ గ్వాదర్ పోర్ట్ ని ఇండియాకి ఆఫర్ చేశాడు. ఇది స్ట్రాటజీ పరంగా చాలా ఇంపార్టెంట్ లొకేషన్ అయి ఉండేది మనకి. కానీ నెహ్రూ గారు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రిజల్ట్ ఏమైంది? పాకిస్తాన్ దాన్ని కొనేసుకుంది. ఇప్పుడు అదే పోర్టు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసి లో మెయిన్ పార్ట్ అయ్యి ఇండియాకు పెద్ద తలకాయ నొప్పిలా మారింది. ఇప్పుడు మూడవది గిఫ్టింగ్ కోకో ఐలాండ్స్. ఇది ఇంకో షాకర్. అండమాన్ ఐలాండ్స్ కి నార్త్ లో కోకో ఐలాండ్స్ అని ఉంటాయి. వీటిని నెహ్రూ గారు బర్మా అంటే మయన్మార్ కి గిఫ్ట్ గా ఇచ్చేశారు. ట్విస్ట్ ఏంటంటే బర్మా దాన్ని చైనాకు లీజ్ కి ఇచ్చింది. ఇప్పుడు చైనా ఏమో అక్కడ కూర్చొని ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ తో ఇండియా మీద, మన ఇస్రో లాంచింగ్స్ మీద నిఘా పెట్టింది. అంటే స్పై చేస్తుంది. ఇక నంబర్ 4 రిజెక్టింగ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సీట్. ఇప్పుడు మనం యుఎన్ లో పర్మనెంట్ సీట్ కోసం ఎంత ట్రై చేస్తున్నామో మీ అందరికీ తెలుసు కదా. కానీ 1950 లో అమెరికా స్వయంగా ఇండియాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సీట్ అనేది ఆఫర్ చేసింది. అప్పుడు నెహ్రూ గారు చైనాకు అన్యాయం చేసి మేము తీసుకోము అని రిజెక్ట్ చేసేశారు. మళ్ళీ 1955 లో ఈ ఆఫర్ తిరిగి వస్తే ఇది చైనాకి ఇవ్వండి అని సజెస్ట్ చేశారు. ఇప్పుడు ఫిఫ్త్ వచ్చేసి 1960 లో సైన్ చేసిన ఇండస్ వాటర్ ట్రీటీ. దీని ప్రకారం ఇండస్ రివర్ సిస్టమ్ లో ఉన్న టోటల్ వాటర్ లో 75% పైన వాటర్ మీద ఓనర్షిప్ అనేది పాకిస్తాన్ కి ఇచ్చేశారు. మన దేశంలో వాటర్ స్కార్సిటీ ఉన్నా కూడా మన నీళ్లు పక్కన వాళ్ళకి ఇచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయింది మాత్రం ఇక్కడే. ఇప్పుడు నంబర్ 6 రిజెక్టింగ్ బలోచిస్తాన్. 1947 లో బలోచిస్తాన్ రూలర్ ఖాన్ ఆఫ్ కలత్ ఇండియాలో జాయిన్ అవుతామని ఇంట్రెస్ట్ చూపించారు. కానీ నెహ్రూ గారు ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేశారు. ఆ డెసిషన్ వల్ల పాకిస్తాన్ ఫోర్స్ఫుల్ గా బలోచిస్తాన్ ఇన్వేడ్ చేసి కబ్జా చేసుకుంది. లేదా ఇవాళ వాళ్ళ మ్యాప్ మాత్రం వేరేలాగుండేది ఆ రోజు నెహ్రూ గారు ఒప్పుకొని ఉంటే. ఇప్పుడు 7th కబూ వ్యాలీ గిఫ్ట్. ఇది హిస్టారికల్లీ మణిపూర్ లో పార్ట్. ఇది చాలా ఫర్టైల్ ఇంకా రీసోర్స్ రిచ్ ఉన్న ఏరియా. లీగల్ గా ఇది మనదైనా సరే 1954 లో నెహ్రూ గారు దీన్ని బర్మాకి గిఫ్ట్ గా ఇచ్చారు. మనం మన ల్యాండ్ ని మన చేతులారా పక్క వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి హిస్టరీలో రికార్డ్ అయిన కొన్ని డెసిషన్స్. కొందరు వీటిని మిస్టేక్స్ అంటున్నారు, కొందరు అప్పటి సిచ్యువేషన్స్ లో అలా జరిగి ఉంటాయి అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ డెసిషన్స్ ఎఫెక్ట్ అనేది మనం ఇప్పుడు అంటే 70 years తర్వాత ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.